ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు జగన్ అని. ఏం అవసరం జగన్కి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి? ఒక రీజన్ చెప్పాలి, మీడియా చెప్పాలా. ఇదంతా మీడియా పుకార్. ఓకేనా? జగన్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎటువంటి ఆలోచన లేదు. ఓకేనా? సో రాజీనామా చేయడం వల్ల ఏం ఉరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీడియా వాళ్ళు కూడా ఓకేనా, టీవీ5 కానీ ఏమంది అక్కడ ఏబిఎన్ కానీ ఇలాంటి ఛానల్స్ కూడా ఇలాంటి వార్తలు వేయకూడదు. వేస్తే నిజమైన వార్తలు వేసి చూపించండి. ఓకేనా? వేసి చూపించడం వల్ల ఏంటంటే మన స్టేట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యూచర్లో ఆయనకి అలాంటి ఆలోచన అయితే లేదంటారు? ఎవ్వరికి ఉండదు, ఎవరికి. ఇతనే కాదు, అలాంటి ఎటువంటి ఒక పార్టీ స్థాపించినాడు అధ్యక్షుడు ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన ఉండదు. ఇది పుకారు మాత్రమే, పుకారు మాత్రం, 100% పుకారు మాత్రమే. ఎటువంటి రాసలు ఏమి ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఢిల్లీకి పోయి జగన్ సార్ ఏం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకేనా? సో ఇప్పుడుండే ఎమ్మెల్యే సీట్ బాగొట్టుకొని ఎంపీగా గెలిచి ఓకే అవన్నీ కూడా పుకార్లే, అవేం కాదు ఆడ. ఓకేనా? సో అతను ఏం హామీలు ఇచ్చాడో ఓకేనా, మనస్ఫూర్తికి ఇచ్చిన హామీలు ఓకే, నేనున్నాను సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఒక పర్సన్ ఓకేనా, మన సీఎం ఓకేనా నారా చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ ఫుల్ఫిల్ చేయమని చెప్పండి. ఓకే? దాంతోపాటు అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సామాన్య కార్యకర్త కానీ ఎవరైనా కానీ ఓకే ఆశిస్తారు, అందరూ కూడా అతను ఫాలో అవుతారు. ఓకేనా? మన 1,75,000 కోట్లు కావాలి అతను చెప్పిన ప్రకారం, అతను ఇచ్చిన వాగ్దానం ప్రకారమే. ఓకే, 75 లక్షలు మన బడ్జెటే ఓకేనా, 75 కోట్లు. 3 రాష్ట్రాలు కలిపితే కానీ ఆ బడ్జెట్ రాదు. ఓకే, సంపద సృష్టించాలి, సృష్టించిన తర్వాతనే ఓకేనా చేస్తానన్నాడు. సృష్టించమని నమ్మకం ఉందని జనాలు అనుకుంటున్నారు. జనాలు మంచి జనాలంతా అదే అనుకుంటున్నారు కదా. ఓకే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంపద సృష్టిస్తాడు అని నమ్మకంతోనే గెలిపించినారు. జనాలు గెలిపించినారంటే మాత్రం వాళ్ళకి నమ్మకం ఉంది కానీ గెలిపించినారు. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోవాలి, అతని పార్టీ నిలబెట్టుకొని చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ల్యాండ్ టైటిల్ అన్నారు. ల్యాండ్ టైటిల్లో భూమి మనం అమ్ముకునేదానికి మన భూమిని ఇవ్వంతోనూ కాదు. ఒక రాష్ట్ర గవర్నర్ అన్నా అమ్మాల, లేదా దేశ అధ్యక్షుడు వచ్చేసి ప్రథమ పౌరుడు వచ్చి రాష్ట్రపతి స్వాధీనంలో ఉంటుంది భూమి. 1 అడుగు లోపల మనం ఏం తోక్కోవాలన్నా 2 అడుగు లోపల గవర్నమెంట్ సొమ్మే. అది ఏందో అందరూ చెప్పి మేధావులందరూ చదువుకునే వాళ్ళందరూ చేసి పెట్టినారు. టీచర్స్ వాడు పర్దేశి వీళ్ళంతా చదువుకునే వాళ్ళంతా పేద ప్రజలుగానే ఉండాలా, మాతో సమానంగా వస్తున్నారు వాళ్ళని చెప్పి అందరూ అసూయపడి ఏదో కొన్ని జిమ్మికుల వల్ల ఎంప్లాయర్స్ కొన్ని ఓట్లు ఎగస్తేసి అవి వేసి ఓటింగ్ శాతం తగ్గించినారు. అంతవరకే పోయింది కానీ ఐపీ చేసిన తప్పేం లేదు. ప్రతి ఒక్క మానవుడు సమానంగా ఉండాలా, ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి దళిత వర్గాలన్నీ అడుగారిపోయిన రైతుల దగ్గర నిలబడుకుంటే వాళ్ళు కాళ్ళు చేతులు తగులుతానే పక్కకు పోకుండా ఏదో చూపెట్టుకొని బతాడు. అటు వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి చదువులు, విద్య, వైద్యము అన్ని అందించి పిల్లలకు మంచి చెడ్డ సహకారంగా చేయాలని చూసినాడు. అది ధనిక వర్గానికి నచ్చడం లేదన్నమాట. వీళ్ళంతా పైకి వచ్చే మనం ఎట్లా మనకు పనిచేసే వాళ్ళు ఉన్నారు అట్లా ఇట్లని అందరూ అసూయపడి ఓటింగ్ మార్చినారు. 10% మారింది. 10% మారితే గవర్నమెంట్ పడిపోయింది అంతవరకు. అది కొద్ది రోజులకు అర్థం చేసుకొని కంట్రోల్ చేసుకునే శక్తి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తెచ్చుకోగలుగుతాడు. దానికి ఏమైనా వయసు ఉంది, అన్ని అనుభవం లేదు, చిన్న వయసు. ఇంకా 10 ఏళ్ళకి అనుభవం అవుతుంది. చంద్రబాబు మచ్చుగా అనుభవజ్ఞుడు, అన్ని పార్టీలు మారినాడు, అందరినీ చూసినాడు, మొత్తము అన్ని సంస్థల్లో తనకు పలుకుబడి ఉంది, అన్ని నెరవేర్చుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ఆయన రాజకీయ చతుర్థం నెరవేర్చుకున్నాడు. అనగారి కులాలను బయటికి తీసుకొచ్చేదానికి నచ్చలేదు ప్రజలకు. ఆయన డౌన్ అయిపోయినాడు అంతవరకు. ట్రాఫిక్ జరిగినాయని మీరు అంటున్నారు కదా, ఇంతకుముందు 150 చెట్లు వచ్చినాయి, అప్పుడు కూడా జరిగినట్టు కదా ట్రాఫిక్. మాది అభివృద్ధి వల్ల మా నమ్మకం మా నాయకుడు చేస్తాడు కాబట్టి ఇంతమంది నమ్మి కాబట్టి ఓట్లు వేసినారు. మీకు డిపాజిట్ కూడా లేకుండా పోయినాయి. మా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి బాగా అభివృద్ధి చేస్తారు కాబట్టి గెలిచినారు. ఇందాక ఒక మాట అన్నారు, పులివెందుల వాసే ఈ ప్రాంత వాసి 21 సీట్లు ఎంపీ సీట్లు జనసేనకి ఒక గాజు గ్లాస్ గుర్తుకు వచ్చాయన్నారు. ఎలా వచ్చాయి అని అంటే మీ అభిప్రాయం ఏం చెప్తారు? మా కూటికి వల్లనే ముగ్గురికి వచ్చినది. ఎలా వచ్చినాయంటే ముగ్గురికి వచ్చి బాగా చేస్తారు కాబట్టి కూటికి వల్లే వచ్చినాయి. 3 పార్టీలు కలిసి కూటమి తీసి అభివృద్ధి చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు చేస్తాడని అభివృద్ధిగా బాగా నమ్మకం అంత నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ 11 సీట్లు కేటాయించినారు ప్రజలు. ఒక పులివెందులు తప్ప, పులివెందులు మారరు, పులివెందులు అయితే మారరు. ఎప్పటి నుంచో జగన్ చూస్తూ ఉంటారు, వాళ్ళ రాజశేఖర రెడ్డి కూడా చూస్తుంటారు కదా. వాళ్ళ ఆయనకి అభివృద్ధి అంతా చెడగొట్టాడు జగన్, ఖచ్చితంగా చెడగొట్టాడు.
అట్లా ఉన్నది ఇంత తక్కువగా రావు. కనీసం 50-60 వచ్చిండు. ప్రజల్లో వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత చాలా ఉంది, ఉండడం చాలా ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్యే రానిరు, మంత్రులు రానిరు, మళ్ళీ ఇప్పుడు దిగి మాట్లాడతాడా? ఇంతకుముందు అది అట్లే చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేస్తాడు ఇప్పుడు మళ్ళీ దిగి మాట్లాడుతున్నాడు? ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందని మీ అంచనా? బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ 6 ఉంటుంది. చూసుకొని కాల్చినే ఫస్టే 7,000 ఇచ్చినారంటే ఇంకా చూడండి. చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరు. ప్రతి ఒక్కటి 100% నెరవేర్చి తీర్చాలి కూడా ఖచ్చితంగా. జగన్ ఓడిపోయినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? మేము 3 రోజులు అన్నది లేదన్న సార్. ఏం అంత అభిమానమా? మాకు అంత అభిమానం. ఇప్పుడు మీ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? మాకు బాగా చేసినాడు. అంతా బాగా చేశారు. ఇప్పుడు బయట అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. బయట అందరక చేసినాడు, ఏమంటే ప్రజలు అట్లంటారు అంతే. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడడం విధంగా 11 సీట్లతో అంకితమైన రాష్ట్రం. ఇంకా అది మనం ఏం చేయలేం కదా. అంటే అక్కడ మోసం జరిగిందంటారా, లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత? మోసమే, అది వ్యతిరేకత ఏం లేదు, మోసమే అది కన్ఫర్మ్. అది అంటే లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎట్లా అనుకున్నారు మీ ఊళ్ళు? బయట కూడా అట్లానే అనుకున్నారు జనరల్గా. ఇప్పుడు చాలా మంది బాధాకరమేది, రాలేదు ఇదంతా మోసమేని చాలా బాధాకరమేది, బాధపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ షర్మిలమ్మ ప్రచారం వల్ల కూడా ఆయనకి ఓట్లు తగ్గినాయా? అంటే వెళ్ళి ఆ విధంగా వేరే పార్టీలోకి వెళ్ళి వ్యతిరేకత అలా వచ్చిందా? అలా కూడా అక్క కూడా పార్టీలు వేరే పార్టీలు అయిపోయింది కాబట్టి ఇంక ఓట్లు చీలుతాయి, చీలగొట్టు ఆలోచించారు. ఇప్పుడు సొంతం ఇడంగా ఆడబిడ్డ కదా ఈ ఊరు. వాళ్ళు ముగ్గురు వండుకొనే వాళ్ళు అట్లా ఓడిపోయింది అనమాట. లేకపోతే మన జగన్ సార్ పోయేవాడు కాదు, ఓడిపోవడం కాదు, గెలిచేవాడును. వాళ్ళు కూటమి ముగ్గురు కలిసినారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, లేకపోతే ఓడిపోయడం కాదు. మాకైతే ఇప్పటికేం మాకు బాగాలేదు. అది మనం ఏం చెప్తావు బా, ఆయన చేస్తాడో చేయడానికి మనకు లేదు కదా, నమ్మకం లేదు కదా. ఇప్పటి వరకు బాగానే జరిగింది, కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ప్రజల మీద అభిమానంతో ఓట్లు వేసినారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఆగకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నత్తనడకన కాదు, రిమూవ్ అయిపోయింది డెవలప్మెంట్. ఇప్పుడు లేదు, ఏం లేదు, శూన్యంగా ఉంది. ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? ఎలా ఉంటుందని కాదు, మనం కూడా చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ చేస్తాను, పులివెందుల డెవలప్మెంట్ మాకు కూడా కొంత చూడండి డెవలప్మెంట్ అని చెప్తాను. కొనసాగించాలి, ఈ డెవలప్మెంట్ కొనసాగించాలా. అది ఎవరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పులివెందుల వాసులతో, కార్యకర్తలతో కానీ ప్రతి ఒక్కరిని ఆగి పరామర్శిస్తారు, మంచి చెడ్డ. అది ఎట్లా చెప్తాం, అది వాళ్ళ ఫీల్డ్, వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీని బట్టి ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీ అధికారం లేదు, రీసెంట్ గా కూడా వచ్చారు, పరామర్శించారా? ఆగి మాట్లాడుతున్నాడు. ఇప్పటికేమో మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు. మొత్తానికి 5 ఏళ్ళు ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుంది? ఎట్లా ఉంటుంది కదా, ఎవరైనా ప్రజలను కాపాడుకుంటే మంచిది. అది మాకైతే నమ్మకం ఉంది. లేదు, నమ్మకం ఉంది అనే ప్రజలు గెలిపించినారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు కూడా నిలబెట్టుకోవాలా. ఇప్పుడు ఆ సంపద అనేది ఏ విధంగా సృష్టిస్తారు? అది ఆయన సృష్టించి అన్నాడు కదా, మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ నమ్మకం ఉంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి, చెప్పలేము కదా. అట్లా ఆయన అన్నంత తక్కువగా అంచనా వేసేదానికి లేదు, ఆయన సీనియర్ కదా. కాబట్టి డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఏమంటే మా పులివెందులను ఒక కంట చూసుకొని డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం, పార్టీలతో పనిలే. జగన్ ఓడిపోయారు కదా, దాని వెనకాల ప్రధాన కారణాలు ఏంటి? మెయిన్ కార్యకర్తలను దూరం పెట్టారు. కార్యకర్తలే దూరం పెట్టారు. ఎందువల్ల ఏం చెప్పగలం, ఎవరు స్వార్థం వాళ్ళది. అదే మెయిన్ రీజన్ అది. ఇప్పుడు మందుబాబులు అదేవిధంగా ఎంప్లాయీస్ ఓట్లు ఎక్కువ పడ్డాయి అంటారు, దానికి కారణం ఏంటి? ఎక్కువ పడ్డాయి అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు గవర్నమెంట్ అగైనే ఉంటారు, ఎవరు ఫేవర్గా ఉండరు. మీకు తెలుసు, మాకు తెలుసు, దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. షర్మిల ప్రభావం ఏం లేదా? ఏం లేదు, షర్మిలమ్మది ఏం లేదు, అసలు ఆ ప్రస్తావనే లేదంటారు. మరి ఎన్డీఏ కూటమి ముగ్గురు కలిసి రావడం వల్ల అది కూడా అదే ఎఫెక్టే కదా, మరి అది కూడా మెయిన్ రీజన్. అయితే మొత్తానికి 5 ఏళ్ళు ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పరిపాలన? ఎట్లుంటుందని మనం చెప్పగలం, తెలుసు, అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కథ, తెలియదు ఏమి ఉండదు. సో
రాబోయే చెప్పేది ఒకటి చేసేది ఒకటి వేసి చూద్దామంటారా? అంతే. ఇప్పుడు మళ్ళీ గెలుస్తారంటారా? జగన్ గారు వచ్చేసారంట గెలిచేదానికి అవకాశం 29 కన్ఫర్మ్ కన్ఫామ్, తిరగలేదంటారు. తిరుగులేదు. సో ఆయన చేసుకోవాల్సిన మార్పులు చేర్పులేంది ఇప్పటికైనా? మళ్ళా ప్రజల్లో తిరగాల, కార్యకర్తలను దగ్గరికి తెచ్చుకోవాలా, అది మెయిన్. లీడర్లను కలసాలా బాగా. పులివెందుల్లో రాష్ట్రంలో 164 సీట్లు కూటమికి వచ్చిన భారీ మెజార్టీతో గెలిచినారు. అయినా కానీ మా పులివెందులో మా కార్యకర్తలను మేము జగన్ గుండెల్లో పెట్టుకొని 62,000 మెజార్టీ ఇచ్చినాం. కానీ ఇకనైనా జగన్ సారు కార్యకర్తలను గుర్తించి కార్యకర్తలకు నెలకు కానీ 2 నెలలకు కానీ అవకాశం ఇచ్చి మీ పరిస్థితి ఏంది, మీరు ఎలా ఉన్నారు అని అడిగి చేస్తే సంతోషమే. కాకపోతే ఎమ్మెల్సీ ఓట్ల అప్పుడు పట్టభద్రుల రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడే కొద్దిగా ఎందుకు ఓడిపోయినాం, ఈ ఓటమికి కారణం ఏంది అని చేసుకొని ఉంటే కొద్దిగా ఇంత భారీ ఓటమి ఉండకపోవచ్చు. కాకపోతే ఆ రోజు సజ్జల రామకృష్ణ అంటే మీడియా ముందుకు వచ్చి ఆ టీచర్ల ఓట్లు ఆ పట్టభద్రుల ఓట్లు మాయి కాదన్నాడు. కాకుండా ఎలా పోతాయి, పట్టభద్రులు మనుషులు కాదా, టీచర్లు మనుషులు కాదా, టీచర్లకు పిల్లోళ్ళు ఉన్నారా, పట్టభద్రులు ఓటు హక్కు లేదా, అది చెప్పడము సజ్జల రామకృష్ణ అంటే అవివేకానికి నిదర్శనం. జగన్ ఓడిపోయారు కదండి, దాని వెనకాల ఏమైనా కుట్రపూరిత చర్యలు రాజకీయాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇది ప్రజల తీర్పా? ప్రజా తీర్పు ఎట్లయితే ప్రజా తీర్పు అయితే జగన్ గెలిచాలా. ఎంతమందికో సాయం చేసినాడు, కాకపోతే ఆయనకు ఈ కూటమి వలన ఇబ్బంది అయితే జరిగింది. కేవలం కూటమి వల్ల మాత్రమేనా? షర్మిలమ్మది కూడా కొద్దిగా జరిగింది, ఆ ప్రభావం కూడా ఉంటుంది. సొంత కుటుంబీకురాలు అది కొంచెం. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టారు, ఆయన పరిపాలన నచ్చిందా మీకు? బ్రహ్మాండంగా నచ్చింది. అందరికీ ఇంటి వద్దకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాడు, ముసలోళ్ళకు, వికలాంగులకు. ఘోర పరాజయం అంటే అదంతా ఓన్లీ ట్యాంపరింగ్ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటారా? జరిగినట్టే సార్ మొత్తం మీద అయితే. ఇప్పుడు మొత్తానికి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? బాగా చేస్తారా? చెప్పినన్ని చేస్తారా? చెప్పినన్ని చేస్తారు, చేయలేదో మరి దానికి భగవంతుడు ఎరుగు. మనకి ఇబ్బంది ఏమో అంటే నమ్మకం ఉందా లేదా? నమ్మకం అంటే ఇంకా ఏం చెప్పాలబ్బా, నమ్మకం. జగన్ ప్రభుత్వం అయితే నచ్చిందా? జగన్ ప్రభుత్వం అయితే బాగానే అండి. అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు. వీళ్ళ ముగ్గురులో మీకు ఏం నచ్చింది? జగన్ సార్దే నచ్చింది. ఫస్ట్ జగన్ నచ్చిందా, రాజశేఖర రెడ్డి నచ్చిందా, చంద్రబాబు నాయుడు నచ్చిందా? జగన్ సార్దే నచ్చింది. జగన్ సార్ నచ్చిందా? ఇప్పుడు ఆయన చాలా తక్కువ సీట్లతో ఓడిపోయారు. ఒక పులివెందుల ప్రాంత వాసిగా మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందా? మోసం సార్, అదంతా ఖచ్చితంగా మోసం జరిగి ఆయన ఓడిపించినారు. ఏ విధంగా జరుగుతుందండి మోసం అనేది? మోసం అంటే సీట్లలో మోసం చేసినారు. అంటే ఈ ఎలక్షన్ లో బట్టలు నొక్కేటప్పుడు జరిగిందా? అదే జరిగింటాయి సార్. ఎవరు చేయించుంటారు ఇదంతా? ఎవరు చేసినా మనకేం తెలుసా సార్, మాకేం తెలుసా? ఉంటది కదండి అంచనా, ఎవరు చేశారు ఏంటి అనేది. ఎవరు వాళ్ళు ఇచ్చే వాళ్ళే సార్, ఎవరుంటారు, అపోనెంట్స్ చేశారంట. వాళ్ళే చేసింటారు. మీకు నమ్మకం ఉంది కొత్త ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తారని? మనకేం నిలబెడతారు సార్, నెరవేర్చారంట. మనకేంది నిలబెడతారు? ఆయన మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు. చెప్పిన చేయడం అంటారా? చెప్పిన చేయడు. మళ్ళీ జగన్ వస్తాడు ఈసారి అయితే? జగన్ వచ్చాడు సార్, మళ్ళీ వచ్చేసారి వస్తాడు సార్. కానీ ఎందుకు ఇంత తక్కువ సీట్లతో జనాలు ఓడిచ్చేసారు? మంచి చేశాడు కదా ఆయన, మంచి జరిగితేనే ఏమన్నాడు కదా. మంచి చేసినాడు సార్, మాకైతే మంచిగా జనాలకైనా మంచిగా చేసినాడు అందరికి. మరి మంచి జరిగితేనే ఓటు వేయండి అని కూడా చెప్పినప్పుడు జనాలు ఎందుకు చేశారంటారు? జనాలు ఇది మోసం సార్, డబ్బులు తీసుకున్నారు, లాస్ట్ కి ఇట్లా చేశారంటే ఎట్లా, ఎందువల్ల అంటే సార్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎట్టుందో ఆ ప్రభుత్వం ఎట్టుందని చూసినారు సార్ ఒకసారి అంతే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదా చాలా తక్కువ సీట్లతో, దానికి కారణం ఏంటి? వెనకేమన్నా రాజకీయ కుట్రలు జరిగినాయా, లేకపోతే ప్రజల తీర్పేనా? ప్రజల తీర్పేం కాదన్నా, రాజకీయ కుట్రలే. రాజకీయ కుట్రలు అంటే ఇదే విధంగా జరుగుతుంది ఈ రాజకీయ కుట్ర అంటే సమ్ మిషన్లు ఉంటాయా, వాటి వల్ల మిషన్లలో కన్ఫర్మ్ అనుకుంటున్నా. ఏమో నాకు తెలిసింది అందువల్ల నా అభిప్రాయం. సరే, మొత్తానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది, కూటమితో బాగా చేస్తారు అనుకుంటున్నాను. నాకైతే నమ్మకం లేదు. నమ్మకం లేదు. గతంలో జగన్ ప్రభుత్వం ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. సంక్షేమ పథకాలు అన్ని బాగా ఏం నచ్చింది? బాగా నాకు అన్ని నచ్చినాయి, బాగా మంచిగా జరిగినాయి ప్రతి ఒక్కటి. జగన్ ఓడిపోవడానికి ఇక్కడ షర్మిలమ్మ కూడా ఉన్నంత రీజన్ తెలియదు.
జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అసలు? ఒకటి మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏమన్నా మోసం చేసిండొచ్చు. లేదంటే కన్నా మన జగన్ సార్ చేసిన మొట్టమొదటి తప్పేదంటే ఎమ్మెల్యేలను ఆయన అనుకున్న వాళ్ళని నిలబెట్టి గెలిచి తీరినాడు ఫస్ట్ టైం. అట్లే అనుకొని సెకండ్ టైం కూడా అట్లే అవుతుంది అనుకున్నాడు. వాళ్ళని ఇష్టారాజ్యంగా ఇచ్చిపెట్టేసినాడు. ఫస్ట్ 5 years ఇష్టారాజ్యంగా వదిలిపెట్టేసినాడు. వాళ్ళ మండలాలు వాళ్ళ ఊర్లలో కొద్దిగా రౌడీజంగా కొద్దిగా జనాలను వేధింపులు అట్లా జరిగి కొందరు ఓడిపోయారు. ఇంకా ఈ ఓట్ల మిషన్ల మోసం ద్వారా ఇంకా ఒకటి ఉంది. అంటే ఆయన మంచి చేయాలనుకున్నా కూడా కింద ఉండే నాయకులు సరిగా చేయలేదు. సరిగా చేయలేదు. సో ఓవరాల్గా 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుంది ఈ 5 ఏళ్ళ? ఇప్పుడు ఏముందన్న అంటే మామూలుగా మాది జగన్ ఊరు కాకుండా వేరే ఊరు అయినంటే కన్నా చెప్పిండొచ్చేమో, కానీ మాకైతే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కొద్దిగా నరకమే అంతే. సో ఇక్కడ కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ జగనే గెలిచారు కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాదన్న, ఇంకొక 30 ఏళ్ళ తర్వాత జగన్ నిలబెట్టి ఎవరు గెలుస్తారని జగనే గెలుస్తాడు ఖచ్చితంగా. కానీ పైన లేనప్పుడు ఇక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటుందని అంటారా? అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జగనే గెలిచినా అక్కడ సీఎం అనేది చంద్రబాబు నాయుడు కాబట్టి ఈయన ఏం చేసేది ఏమి ఉండదు కదన్నా. ఇప్పుడు షర్మిలమ్మ ఎఫెక్ట్ ఏం లేదా ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్స్ క్రాస్ అవ్వడానికి ఏం జరగలేదా? షర్మిలమ్మది ఏమి ఉండదన్న. నాకు తెలిసినంత వరకు ఒకవేళ పోరాడింటే ఏమన్నా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుల ద్వారా ఏమన్నా పోరాడింటుంది అంతే. కానీ ఎలక్షన్స్లో వాళ్ళతో కుమ్మక్క అయ్యేది అంతేం ఉండదు. సొంత అన్నం మీద ఏం కక్ష కట్టుకుని ఉంటారు కదా. అంటే వేరే పార్టీ తరఫున ప్రచారం చేసి మాట్లాడుతున్నారు కదా, దానివల్ల సొంత అన్నని కాదని అలా రావడం వల్ల ఏమన్నా? వేరే పార్టీ తరఫున చేసిన కాంగ్రెసే కదా చేసింది. కాంగ్రెసే. ఒకవేళ జగన్ సార్ సీఎం తరఫున లేరు కదా అని అంతే. అది కొద్దిగా అదే 5 ఏళ్ళు సీఎం పోస్టులో ఉండి కనుక సొంత చిన్న మర్డర్ కేసు పట్టించుకోకుండా వదిలిపెట్టినాడు అనే ఒక చిన్న లోపం ఉంటుంది ఆమెలో అంతే.